శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. మాజీ మంత్రి కళా వెంకట్రావు అసంతృప్తిలో ఉన్నారా? ప్రస్తుతం చీపురుపల్లి ఎమ్మెల్యేగా ఉన్నారు కళా వెంకట్రావు. 2024లో అధికారంలోకి వచ్చాక కళా వెంకట్రావుకు మంత్రి పదవి దక్కలేదు. ప్రస్తుతం చీపురుపల్లి ఎమ్మెల్యేగా ఆయన కంటిన్యూ అవుతూ ఉన్నారు. అయితే టీడీపీలో అధికారం వచ్చిన ప్రతిసారి ఆయనకి మంత్రి పదవి దక్కింది, ప్రతిసారి మంత్రిగా అవకాశం లభించింది. కానీ ఈసారి గెలిచిన తర్వాత బొత్స మీద గెలిచినా గానీ తనకి ఈసారి మంత్రి పదవి దక్కలేదు. ఇక తనకన్నా వేరేటువంటి జూనియర్ అయినటువంటి మరో వ్యక్తికి అక్కడ మంత్రి పదవి దక్కడం కళా వెంకట్రావుని అసంతృప్తికి గురి చేసినట్లుగా, అంటే గతంలో ఉన్నటువంటి ప్రాధాన్యత ఇప్పుడు తనకు పార్టీలో కొరవన్నట్లుగా కనిపిస్తుంది. మరొకవైపు కళా వెంకట్రావు ఇటు చంద్రబాబు నాయుడికి కొంత సన్నిహితుడుగా, అంటే దగ్గర సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తిగా, ఒక సాన్నిహిత్యం ఉన్నటువంటి వ్యక్తిగా ఆయనకు గుర్తింపు ఉంది. అలాంటిది ఇప్పుడు ఆయనకి మంత్రి పదవి దక్కకపోవటం ఆయన జీర్ణించుకోలేని అంశంగా కనిపిస్తోంది. గతంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా ఆయన పనిచేయడం జరిగింది. ఎచ్చెర్ల ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి అనుభవం కళా వెంకట్రావుకు ఉంది. ఇక కొండపల్లి శ్రీనివాసరావుకి మంత్రి పదవి దక్కింది, ఈసారి కళా వెంకట్రావుని కాదని. దీంతోనే కళా వెంకట్రావు సైలెంట్ అయిపోయారనే వార్తలు బయటకు వస్తూ ఉన్నాయి. ఇక వచ్చే ఎన్నికల్లో కళా వెంకట్రావు పోటీకి దూరంగా ఉంటారు అంటూ అనుచరులు చెప్తూ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక దీనంతటికి కూడా కళా వెంకట్రావు అసంతృప్తిగా ఉండటమే కారణము అని కూడా తెలుస్తూ ఉంది. మరి దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి భరత్ ని అడిగి తెలుసుకుందాం. ఎస్ భరత్, కళా వెంకట్రావు ప్రస్తుతం అంటే అధిష్టానం మీద అంటే ఒక అసంతృప్తితో ఉన్నట్లు, తనకి మంత్రి పదవి దక్కకపోవటమే దానికి కారణం అన్నట్లుగా కూడా ఒక ప్రచారం జరుగుతోంది. అసలు పూర్తి డీటెయిల్స్ ఏంటి ఈ అంశం మీద? తెలుగుదేశం పార్టీ ఉత్తరాంధ్ర సీనియర్ నేత కళా వెంకట్రావు సంబంధించినంత వరకు గత కొంతకాలం నుంచి కూడా సైలెంట్ గా ఉన్నటువంటి పరిస్థితి. అంటే పార్టీకి సంబంధించినంత వరకు కూడా ఉత్తరాంధ్రలో సీనియర్ నేతగా ఉండడం, తెలుగుదేశం పార్టీకి సంబంధించినంత వరకు కూడాను అధ్యక్ష పదవి చేసుకున్నటువంటి ఆయన, దాంతో పాటుగా మంత్రి పదవి కూడా ప్రతిసారి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఉత్తరాంధ్ర నుంచి విజయనగరం జిల్లా నుంచి కానీ శ్రీకాకుళం నుంచి కానీ ఆయన పోటీ చేసేటటువంటి తరుణంలో ఆయన మంత్రి పదవి ఖచ్చితంగా దక్కేటటువంటి అవకాశం ఉండేటువంటి నేపథ్యం, మంత్రి పదవి కూడా దక్కినటువంటి సిచ్యువేషన్. అయితే ఈసారి కళా వెంకట్రావుకు సంబంధించినంత వరకు కూడా చీపురుపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందినప్పటికీ కూడా మంత్రి పదవి దక్కపోవడంపై అయితే మాత్రం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. మరీ ముఖ్యంగా తనకంటే జూనియర్ అయినటువంటి వాళ్ళకి మంత్రి పదవులు కట్టబెట్టడంపై అయితే మాత్రం పూర్తి అసంతృప్తిలో ఉన్నటువంటి పరిస్థితి. కొండపల్లి శ్రీనివాసకి మంత్రి పదవి దక్కడం, దాంతో పాటుగానే తనకి మంత్రి పదవి దక్కకపోవడం ఒక ఎత్తు అయితే, మరొకసారి తెలుగుదేశం పార్టీకి సంబంధించినంత వరకు కూడా చాలా సీనియర్ నేతగా ఉన్నటువంటి పరిస్థితి. రాష్ట్రానికి అధ్యక్ష పదవి చేసినటువంటి సిచ్యువేషన్ 2024కి ముందు ఎన్నికల్లో ఎప్పుడు అధికారంలో టీడీపీ వచ్చినప్పటికీ కూడా ప్రతిసారి కూడా చంద్రబాబు కేబినెట్ లో తనకంటూ ఒక స్థానం ఉండేటటువంటి పరిస్థితి. కానీ ఈసారి అటువంటి ఆస్కారం లేకపోవడంతో కొంత అసంతృప్తిగా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. కేడర్ కూడా అదే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం అందుతా ఉందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా తన టీడీపీకి సంబంధించినంత వరకు కూడా తన సన్నిహితుల దగ్గరే తన ప్రస్తావిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. ప్రెసిడెంట్ అయితే మాత్రం సీనియర్లు ఎవరికి కూడా ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి సీనియర్లు కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సీనియర్ల కంటే యువతకు ప్రాధాన్యతను కల్పిస్తూ కూటమి ప్రభుత్వం యువతలో ఉన్నటువంటి ఎమ్మెల్యేతో పాటుగా కొన్ని ప్రాంతాలకు సంబంధించినంత వరకు కూడాను సీనియర్లకు అవకాశం ఇచ్చినప్పటికీ కూడా క్యాబినెట్ లో మంత్రి పదవి ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించినంత వరకు కూడా తనకంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా క్యాబినెట్ లో చోటు దక్కకపోవడం ఒక ఎత్తు అయితే, తనకన్నా చిన్న ఎవరైతే తక్కువ ముందు అనతి కాలంలో వచ్చి మంత్రి పదవి దక్కించుకోవడంపై కూడా కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. మరీ ముఖ్యంగా 2024 ఎన్నికలకు సంబంధించినంత వరకు కూడా కళా వెంకట్రావుకు సంబంధించినంత వరకు కూడాను ఎచ్చెర్ల నుంచి ఎమ్మెల్యే పదవి ఆశించినప్పటికీ కూడాను లాస్ట్ మినిట్ వరకు కూడా తనకి ఎక్కడ ఎమ్మెల్యే పదవి ఇస్తారనే దానిపై క్లారిటీ లేనటువంటి పరిస్థితి. పొత్తుల్లో భాగంగా ఎచ్చెర్లు తీసుకెళ్లి ఏదైతే బీజేపీకి ఇచ్చినటువంటి సిచ్యువేషన్, బీజేపీకి సంబంధించిన ఆ సీటు కేటాయించినటువంటి పరిస్థితుల్లో చీపురుపల్లి నుంచి పోటీ చేయాల్సినటువంటి పరిస్థితి కనిపించింది. బొత్స సత్యనారాయణ పైన పోటీ చేయడం, పోటీతో పాటుగా తన ఎమ్మెల్యే గెలుపొందినటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా తనకి ఆశించిన స్థాయిలో మంత్రి పదవి దక్కకపోవడంతో కొంతకాలం నుంచి కూడా సైలెంట్ గా ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా 2029 ఎన్నికలకు సంబంధించినంత వరకు కూడా ఈసారి మంత్రి పదవి దక్కకుండా యువతకు ప్రాధాన్యత ఇస్తున్నటువంటి తరుణంలో తన
కళా వెంకట్రావుకు సంబంధించినంత వరకు కూడా తమ కుమారుడిని రంగంలోకి దించేందుకు నిర్ణయించుకున్నట్లు కేటర్ చెప్తున్నటువంటి పరిస్థితి. అది కూడా హెచ్ఆర్ల నియోజకవర్గం నుంచి అయితేనే తన కుమారుని కూడా ఎమ్మెల్యేగా పోటీ చేయించడానికి ముందుకు వస్తానంటూ కూడా తన సన్నిహిత వర్గాల దగ్గర చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా కళా వెంకట్రావుకు సంబంధించినంత వరకు కూడాను ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటుగానే తన తనయుడైనటువంటి లోకేష్ తో కూడా అత్యంత సన్నిహితంగా ఉండేటటువంటి నేత, ఉత్తరాంధ్రకు సంబంధించినంత వరకు కీలకంగా పనిచేసినటువంటి నేత. మరీ ముఖ్యంగా రాష్ట్రానికి సంబంధించినంత వరకు కూడా అధ్యక్ష పదవి చేస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్రంలో ఎక్కడ పార్టీకి సంబంధించినంత వరకు కూడా బలోపేతం చేసేటటువంటి ఆస్కారాలు ఉంటాయి. పార్టీకి సంబంధించి దశాదిశ చేసేటటువంటి కార్యక్రమాలకు సంబంధించినంత వరకు కూడా క్రియాశీలకంగా పనిచేసినటువంటి వ్యక్తి కళా వెంకట్రావుగా చెప్పాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఈసారి 2024కు సంబంధించినంత వరకు కూడా పూర్తి స్థాయిలో తనకు ప్రాధాన్యత దక్కపోవడంతో పాటుగా అనుకున్నటువంటి తీసుకెళ్లి బీజేపీ కూటమిలో ఉన్నటువంటి నేపథ్యంలో బీజేపీ కేటాయించినటువంటి పరిస్థితి. ఆ నేపథ్యంలో చిపురుపల్లి నుంచి పోటీ చేయాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపించింది. దీనికి సంబంధించినంత వరకు కూడా చిపురుపల్లి నుంచి బొత్స సత్యనారాయణ మీద పోటీ చేసి గెలిచినప్పటికీ కూడా ఏదైతే చంద్రబాబు క్యాబినెట్ లో తను లేకపోవడంపై కొంత అసంతృప్తి అయితే అనుకున్న స్థాయిలో ఏదైతే అంతర్గతంగా కూడా కొంత చిపురుపల్లికి సంబంధించినంత వరకు కూడా కూటమి నేతల మధ్య కొంత గ్యాప్ వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే జనసేన గాని టీడీపీ గాని బీజేపీ మధ్య పై స్థాయిలో బాగున్నప్పటికీ కూడా గ్రౌండ్ లెవెల్ రియాలిటీకి వచ్చేసరికి మాత్రం కొంత గ్యాప్ అనేది కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో పూర్తిగా ఎందుకంటే సీనియర్ గా ఉన్నటువంటి నేత, ఉత్తరాంధ్రలో చాలా పట్టున్నటువంటి నేత, ఇటు అధ్యక్ష పదవి చేసినటువంటి నేత, మంత్రిగా ఉన్నటువంటి ఆయన కొన్ని ఏవైతే భావజాలాలకు సంబంధించి కానీ కొంత కేడర్ అసంతృప్తిలో ఉన్నటువంటి నేపథ్యం. ఎందుకంటే కూటమి అధికారులు ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరిని సంతృప్తి పరచలేనటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో కళా వెంకట్రావు అలకపాన పెట్టినట్టు తెలుస్తుంది. నెక్స్ట్ ఎన్నికల్లో కళా వెంకట్రావు ఈసారి పోటీకి దూరంగా ఉంటారు అని చెప్పి అనుచరులు చెప్తున్నట్టుగా వార్తలు బయటకు వస్తున్నాయి. భరత్, ఖచ్చితంగా ఈసారి ఎన్నికలకు సంబంధించినంత వరకు కూడాను ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కళా వెంకట్రావు కాస్త దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారని తనకి సంబంధించిన సన్నిహితుల దగ్గర గానీ, తమ కార్యకర్తల దగ్గర గానీ, తమ కేడర్ దగ్గర చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నటువంటి ఆయన తెలుగుదేశం పార్టీకి సంబంధించినంత వరకు కూడా 2024కు సంబంధించినంత వరకు యువతకి ప్రాధాన్యత కల్పిస్తూ ఏదైతే ముఖ్యమంత్రి తనయుడిగా ఉన్నటువంటి నారా లోకేష్ ఏదైతే తీసుకుంటున్నటువంటి నిర్ణయాలపైన ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో యువతకి ప్రాధాన్యత పెరుగుతూ యువతకే పదవులు దొక్కుతున్నటువంటి పరిస్థితుల్లో ఈసారి కళా వెంకట్రావు తన పోటీ చేయకుండా తమ కుమారుణ్ణి రంగంలోకి దించేందుకు అయితే మాత్రం నిర్ణయించుకున్నారంటూ కూడా తెలుస్తా ఉంది. అయితే వచ్చే ఎన్నికల్లో తమకు హెచ్ఆర్ల నియోజకవర్గం కేటాయిస్తే మాత్రమే పోటీ చేస్తానంటూ కూడా తమ సన్నిహిత వర్గాల వద్ద వెంకట్రావు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. పార్టీకి సంబంధించినంత వరకు కూడాను ఆయన ఇదే పార్టీలో కొనసాగుతున్నప్పటికీ కూడాను సలహాదారులుగా కొనసాగుతా తప్ప నాకు హెచ్ఆర్ల సీట్ రాకపోతే మాత్రం ఈసారి ఖచ్చితంగా పోటీ చేసేదే లేదు, తమ కుమారుని కూడా పోటీ చేయించే అవకాశం కూడా లేదు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినంత వరకు వెనకుండి పనిచేస్తానంటూ కూడా కేడర్ దగ్గర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపించింది. కేడర్ గానీ తన సన్నిహితుల దగ్గర గానీ తమకు సంబంధించిన సీనియర్ నేతలు ఎవరైతే ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి సీనియర్ నేతల దగ్గర తను చెప్పినట్లుగా వార్తలు వస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. దానికి సంబంధించినంత వరకు కూడా కేడర్ కూడా ఈ మధ్య కాలంలో గడిచినటువంటి 2.5 ఏళ్లలో కూడాను కళా వెంకట్రావుకు సంబంధించినంత వరకు ఎక్కడ కూడా తను చాలా సైలెంట్ గా ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏ కార్యక్రమాలకు కానీ దేనికి హాజరైనా తన పని తాను చూసుకుంటూ వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి సీనియర్లందరితో కూడా ఏదైతే ఉత్తరాంధ్రకు సంబంధించినంత వరకు కూడా సీనియర్లతో కూడా ఆయన ప్రస్తావించినట్లుగా సమాచారం అందుతుంది. ఈసారి హెచ్ఆర్ నుంచి తమకి సీటు దక్కితే తమ కుమారుడు పోటీ చేస్తాడని, లేకపోతే పార్టీకి గతంలో వెన్నుదండు ఉండి నడిపిస్తా తప్ప ఈసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానంటూ కూడా ఆయన ప్రస్తావించినట్లుగా తెలుస్తా ఉంది. రైట్ భరత్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఇక కళా వెంకట్రావు తాను సీనియర్, ఇటు చంద్రబాబు నాయుడుకి అదేవిధంగా లోకేష్ తనతో కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నట్టుగా కళా వెంకట్రావుకు చెప్తూ ఉంటారు. అలాంటిది టీడీపీ పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నటువంటి ఒక సీనియర్ నేతకు తనకన్నా గానీ అక్కడ ఉన్నటువంటి జూనియర్ కి మంత్రి పదవి ఇవ్వటము సరైన ప్రాధాన్యత, అంటే మంత్రి పదవి తనకు దక్కకపోవడంతో కూడా కళా వెంకట్రావు కొంత డిసప్పాయింట్మెంట్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే అతని అసంతృప్తికి కారణమైనట్టుగా తెలుస్తోంది. ఇక ఈసారి జడ్చెల్లలో గనక సీట్ ఇస్తేనే తాను పోటీ చేసిన
పోటీ చేయబోతున్నట్టు, అంటే తాను కానీ లేకపోతే తన తరపున తన కుమారుని పోటీ చేయబోతున్నట్టుగా, ఎందుకంటే సీనియర్ల కన్నా కానీ ప్రస్తుతం ఒక యువ నాయకత్వాన్ని టీడీపీ రాబోయే ఎన్నికల్లో ప్రోత్సహించబోతున్నటువంటి వాతావరణం కనిపిస్తుంది. దీంతోనే కళా వెంకట్రావు తన కొడుకును ఎమ్మెల్యేగా పోటీ చేయించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాకపోతే జడ్చర్ల నుంచి తనకు అవకాశం కల్పిస్తే మాత్రమే ఈ పోటీ ఉండనున్నట్లు, లేకపోతే కనుక తాను సైలెంట్ అయిపోయి ప్రత్యక్ష రాజకీయాల్లో కాకుండా సలహాదారుడుగాను ఈ విధంగా కూడా తాను టీడీపీలో కొనసాగేందుకు ఆలోచిస్తున్నట్లుగా, ఇదే తనకు సన్నిహితులైనటువంటి వారి దగ్గర కళా వెంకట్రావు మాట్లాడినట్లుగా వార్తలు బయటకు వస్తున్నాయి.